ఓయమ్మా ఇంత వేదన నీకు ఎందుకమ్మా పుట్టింటిలో ఆడపిల్ల ఎల్ల కాలము ఎట్లా ఉంటదమ్మా నన్ను సాగనంపుకుంటూ మీరిట్లా అల్లల్లాడిపోతుంటే నాకు ధైర్యం చెప్పేవాళ్ళు మీరే చిన్న పిల్లలైతుంటే నా అడుగు ఎట్లా సాగునమ్మా నా ఆత్మ నిమ్మలంగా ఎట్లుంటదమ్మా అత్తగారి ఇంటిలోన నీవు అణిగి మణిగి ఉండాలమ్మా తెలిసిన పనులు చేస్తూ తెలియని పనులుంటే నేర్చుకోవమ్మా మెట్టి నిల్లే పుట్టిల్లనుకోని నీవు అందరిలో మెదిలిపోవమ్మా భర్తే భగవంతుడంటూ సేవల్లోన ఉండిపోవమ్మా నీ వల్ల ఎవ్వరు కూడా మనసు నొచ్చుకోకూడదమ్మా మా పేరును నిలబెట్టవమ్మా మంచి పేరును తెచ్చుకోవమ్మా ఓ తమామల్లారా మీరు ఎందుకంత బాధపడుతున్నారు వెంగమ్మను గుండెల్లో పెట్టి నేను భద్రంగా చూసుకుంటాను నా మాటను మీరు నమ్మండి మమ్ములాను దీవించి పంపండి వదినా ఇక నుంచి నా బిడ్డను నీ కన్నబిడ్డలా గుండెల్లో పెట్టుకొని చూసుకోమ్మా అన్నయ్య తమ్ముడు వచ్చావా? వచ్చానన్నయ్య నీ మరదల్ని కూడా వెంట పెట్టుకొచ్చాను అలాగా చాలా సంతోషం తమ్ముడు. దీర్ఘ సుమంగళి భవ పిల్లా పాపలతో నూరేళ్లు చల్లగా వర్ధిల్లమ్మ. వెంగమాంబ మా అన్నయ్య కన్నులేని దేవుడు ఇక నుంచి అన్నయ్య అవసరాలన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. మీరంతగా చెప్పాలా? బావగారిని నా కన్నబిడ్డలా చూసుకుంటాను. చాలమ్మా చాలు. ఈ ఒక్క మాటతో నీ మనసెంత గొప్పదో చాటుకున్నావమ్మా. ఈ క్షణం నుంచి నాకెలాంటి చింత లేదు, ఎలాంటి చింత. లక్ష్మి, అమ్మా లక్ష్మి, వెంగమాంబ నా ఒక్కగానొక్క చెల్లెలు లక్ష్మి. ఆ విధంగా వెంగమాంబ మెట్టినింటిలో నా చేరి అత్తమామల సేవలు చేస్తూ భర్త మాటకు కట్టుబడుంటూ చుట్టుపక్కల అమ్మలక్కలను ప్రేమతోని ఆదరించుతూ ఎవరికేమీ అవసరమైనా తోచిన సాయమునే చేస్తూ
నలుగురిలో వెంగమాంబ మంచి పేరును సంపాదిస్తుంటే ఆడబిడ్డ లక్ష్మమ్మాది చూసి ఓర్వానైనా లేక మనసులో నా వెంగమాంబపై పగను పెంచుకొని సరి అయిన అవకాశం కోసం ఎదురు చూస్తుంది, సరి అయిన అవకాశం కోసం ఎదురు చూస్తుంది. బావగారు, భోజనం తెచ్చాను. తెచ్చావమ్మా? సరే, నువ్వు వెళ్ళమ్మా, నేను తింటాను. అలాగే బావగారు. బావగారు, మీరేం కంగారు పడకండి, నేను మీకు అన్నం తినిపిస్తాను. బావగారు, నోరు తెరవండి. ఏమిటి బావగారు ఇది, చిన్నపిల్లాడిలా? నేనెప్పుడూ నీ చేతిలో చిన్నపిల్లాడినేనమ్మా. కన్న తల్లి తోడబుట్టిన చెల్లెలు కూడా ఇంతవరకు నా మీద ఇంత ప్రేమను చూపించలేదమ్మా. ఏ జన్మలో నాకు రుణపడి ఉన్నావో, లేక నీ రుణంలో నన్ను పడేస్తున్నావో గాని నీ ఆప్యాయతను నేను జన్మ జన్మలకు మర్చిపోనమ్మా. అరే, మీరప్పుడే వచ్చేసారా? అలా చూస్తున్నారేమిటండి? ఈరోజే మొదటిసారి నన్ను చూస్తున్నట్టు. అన్నం పెట్టమంటారా? ఎంత మంచి దానవమ్మో వెంగమాంబ, ఎంత చక్కని గుణము నీది వెంగమాంబ. ఎంత మంచి దానవమ్మో వెంగమాంబ, ఎంత చక్కని గుణము నీది వెంగమాంబ. ఎంత చక్కని గుణము నీది వెంగమాంబ. సాటి మనిషి బాధపడితే చూడలేని జాలి గుణము, చేతనైనా సాయమేదో చేయునట్టి మంచితనము. అమ్మతనమే నింపుకొని, అమ్మతనమే నింపుకొని వెంగమాంబ, అమృతాన్నే
పంచుతుంటివ వెంగమాంబా. ఎంత మంచి దానవమ్మో వెంగమాంబా, ఎంత చక్కని గుణము నీది వెంగమాంబా, ఎంత చక్కని గుణము నీది వెంగమాంబా. మెట్టి నింటి మేలు కోరి ఊరి జనుల గుండెలోనా మంచితనముకు మారు పేరై నిలిచిపోయి ఉన్నవమ్మా. వెన్నెలాంటి మనసు నీది, వెన్నెలాంటి మనసు నీది వెంగమాంబా, వన్నె తరగని కీర్తి నీది వెంగమాంబా. ఎంత మంచి దానవమ్మో వెంగమాంబా, ఎంత చక్కని గుణము నీది వెంగమాంబా, ఎంత చక్కని గుణము నీది వెంగమాంబా. ఎన్ని జన్మల్లోన నేను ఎంత పుణ్యం చేసినానో, నిన్ను నా ఇల్లలిగా పొంది ధన్య జీవిని అయినానో. ఎంత గొప్ప వరము నాకు, ఎంత గొప్ప వరము నాకు ఇచ్చినావమ్మో. వెన్నెలెంతో బ్రతుకులోకి తెచ్చినావమ్మో. ఎంత మంచి దానవమ్మో వెంగమాంబా, ఎంత చక్కని గుణము నీది వెంగమాంబా, ఎంత చక్కని గుణము నీది వెంగమాంబా. ఏందమ్మా, ఎందుకంత కోపంగా ఉన్నావు? దానికెంత పొగరో చూసావా? ఎవరికమ్మా? నీ ఇంటి కోడలికి. అమ్మలక్కలుంటే చాలు దానికి అత్తాడబిడ్డలెందుకు? పొద్దస్తమానం అమ్మలక్కలతో దాని ఇకైకలు పకపకలు చూస్తుంటే కంపరం పుడుతుంది. ఊరోళ్ళంతా దీన్ని నెత్తిలెత్తుకునేసరికి ఇదొక పెద్ద దేవతనుకుంటుంది. నేను ముందు నుంచి వస్తున్నా కనీసమైన నన్ను పట్టించుకుంటలేదు. అమ్మా, నువ్వేదో ఒకటి చేసి నీ కోడల్ని ఈ అమ్మలక్కలకు దూరం చేయాలి, లేకుంటే అది మన చేతులుండదు. నేను చూస్తూనే ఉన్నానమ్మా దాని కథలు. ఎప్పుడూ ఏదో ఒక పని నెత్తిన పెడుతుంటే దాని ముచ్చట్లకు సమయం ఎక్కడుంటుంది? కొత్త కోడలు గదా అని ఏదో ఓపిక పట్టా. నువ్వు లోపలికెళ్ళి అక్కడ లడ్డూలు పెట్టాను, అవి తింటూ ఉండు. దాని సంగతి నేను చూస్తాను. వెంగమాంబ, ఓ వెంగమాంబ! ఏమిటత్తయ్య గారు పిలిచారు?
ఏమైనా కావాలా? నా అవసరాలు తీర్చాల్సిన పనేం లేదమ్మా. నా పని నేను చేసుకోగలను. అమ్మలక్కలతోని నువ్వు అస్తమానం ముచ్చట్లు పెడితే మెట్టినింటి పరువు అంతా మట్టిలోనా గలిసిపోదా? నీ కాపురాన్ని నువ్వు చక్కబెట్టుకుంటే చాలు. ఊరి వాళ్ళను కూడా గట్టి ఉద్ధరించేదేమీ లేదు. పనులనన్నీ పక్కన పెట్టి పనికి రాని మాటలతోని పెద్దరికం చేస్తూ నువ్వు పొద్దు ఉచ్చుకుంటే కాదు. ఇంటి పనులు వంట పనులు అన్ని నేను చేసినాను. బావగారికి అన్నం పెట్టి బయటకిప్పుడే వెళ్ళినాను. ఇంటి పని వంట పని చేస్తే ఇక నీ పని అయిపోయిందనుకుంటున్నావా? చెప్పండి అత్తయ్య, ఇంకేం చేయమంటారు? ఇంట్లో కట్టెలు నిండుకుంటున్న సంగతి కనిపిస్తలేదా? అడవికెళ్ళి కట్టెలు కొట్టుకొని రా. అలా కొయ్య బొమ్మలా నిలబడ్డావేమిటే? తొందరగా వెళ్ళి సాయంత్రానికల్లా కట్టెలు కొట్టుకొని రా. వెళ్ళు. ఎంత కష్టం వచ్చేవోయమ్మా, ఏ పాప ఫలితం ఇది మాయమ్మా. ఎండ కన్నెరుగని దానవే, బాధలంటేనే తెలియని దానవే. కన్న వల్ల గుండె నీడా పెరిగినట్టి సుకుమారివే. ఎంత కష్టం వచ్చేవోయమ్మా, ఏ పాప ఫలితం ఇది మాయమ్మా. అమ్మలాగా చూసుకుంటదనుకున్నట్టి అత్తయ్య ఎందుకో మారి శత్రువల్లే నిన్ను కోపగించుకుంటూ ఉంటే నీ గుండె చెదిరి. అమ్మలాగా చూసుకుంటదనుకున్నట్టి అత్తయ్య ఎందుకో మారి శత్రువల్లే నిన్ను కోపగించుకుంటూ ఉంటే నీ గుండె చెదిరి. ఎవరికి చెప్పలేక ఎదురు తిరిగేటి ధైర్యం లేక, ఎవరికి చెప్పలేక ఎదురు తిరిగేటి ధైర్యం లేక, ఎదచాటునే వేదనంతా అణిచి పెట్టుకుంటున్నావా తల్లి. ఎంత కష్టం వచ్చేవోయమ్మా, ఏ పాప ఫలితం ఇది మాయమ్మా. ఎంత కష్టం వచ్చేవోయమ్మా, ఏ పాప ఫలితం ఇది మాయమ్మా. సహనానికి మారు పేరు ఇల్లాలన్న సూక్తిని నిజమును చేస్తూ, కోటి కష్టాలకు నిన్ను బలి చేస్తున్న చిరునవ్వుతో భరిస్తూ. సహనానికి మారు పేరు ఇల్లాలన్న సూక్తిని నిజమును చేస్తూ, కోటి కష్టాలకు నిన్ను బలి చేస్తున్న చిరునవ్వుతో భరిస్తూ. ఏది జరిగినా గాని మన మంచికే అనుకుంటూ,
జరగబోయేదాన్ని ఆపడానికి మనమెవ్వరంటూ శాంతి దూతై వేదాంతిలా కొనసాగిపోతున్నవమ్మా ఎంత కష్టం వచ్చేవోయమ్మా ఏ పాప ఫలితమిది మాయమ్మా ఎంత కష్టం వచ్చేవోయమ్మా ఏ పాప ఫలితమిది మాయమ్మా